రైట్, అందరికీ నమస్కారం. నా పేరు గ్యారేజ్ చిన్నారావు. సో ఈ రోజు నేను 10వ తారీఖు 6వ నెల 2026 నేను మాట్లాడుతున్నా. సాయంత్రం 5:30-6 గంటల టైంలో కనిగిరి దగ్గర, ఊరి పేరు పునుగోడు గ్రామంలో నేను ఇక్కడ ఒక చిన్న మీటింగ్ లో ఉన్నాను. ఈ రోజు నేను చెప్పే మాటలు కొద్దిగా ఒక ఛాలెంజ్ ప్రకారం చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో సేఫ్ షాప్ అనే బిజినెస్ గురించి ఎవరైనా ఇది ఫేక్ ఫ్రాడ్ అంటే వాళ్ళకి ఓపెన్ ఛాలెంజ్. ఇది ఎవరైనా ఇది ఫేక్ ఫ్రాడ్ అని అంటే నిరూపిస్తానంటే వాళ్ళకి నేను లక్షిస్తాను. ఎంత ఇస్తాను? 1 lakh ఇస్తాను. ఇస్తాను. వాళ్ళు నిరూపిస్తానికి ఎక్కడ రమ్మంటే అక్కడ నేనే వస్తాను. ఎంత దూరం నేనే వస్తాను, ఎక్కడికైనా నేనే వస్తాను. లేదా వాళ్ళు నా కాడికి వచ్చిన పర్లా, ఎనీ టైం ఎనీ ప్లేస్ ఎనీవేర్ ఐఎమ్ రెడీ. వాళ్ళు నిరూపించలేకపోతే 22,200 రూపాయలతో వాళ్ళు షాపింగ్ చేయాలి. ఎవరికైనా ఈ ఛాలెంజ్ రెడీ అయితే రమ్మని చెప్పండి. వాళ్ళు నిరూపిస్తే నేను లక్షిస్తాను. నిరూపించలేకపోతే 22,200తో షాపింగ్ చేయాలి. నాకు లక్ష వద్దు. ఎంత పెట్టాలి? 22,200 మాత్రమే ఇస్తాను. వాళ్ళ ఫోన్ లోనే ఇది కరెక్ట్ అని వాళ్ళతోనే అనిపిస్తాను. నేను వాళ్ళ మొబైల్లో నా ఇన్కమ్ ప్రూఫ్ కూడా చూపిస్తాను. నా పేరు గ్యారేజ్ చిన్నారావు. గూగుల్లోకి వెళ్ళి గ్యారేజ్ చిన్నారావు అని కొడితే నా పేరు, నా ప్రొఫైల్, నా బయోడేటా మొత్తం వచ్చేసింది. నా గురించి అందరూ తెలుసుకోవచ్చు. యూట్యూబ్ లో నా వీడియోస్ కూడా ఉంటాయి. సో నేను కాలేజీ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న టైంలో ఈ బిజినెస్ వచ్చి ఈ రోజు 6 సంవత్సరాల్లో సుమారు 9,000 మంది టీం లీడ్ చేశాను. ₹1 కోటి పైన ఇన్కమ్ అరేంజ్ చేశాను. 2 కార్లు కొన్నాను. 12 దేశాల ఫారెన్ టూర్స్కి వెళ్ళి వచ్చాను. యాపిల్ మొబైల్, యాపిల్ ల్యాప్టాప్, లగ్జరీ లైఫ్ స్టైల్ ఎంతో జీవిస్తున్నాను. లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటున్నాను. సో ఈ బిజినెస్ గురించి ఎనీ డౌట్ ఉన్నా సరే నాకు కాల్ చేయండి. నా ఫోన్ నెంబరు 9110599512. ఇంకో ఫోన్ నెంబరు 9492685470. మీరు ఎవరితో వాదించకండి. ఈ వీడియో చూపించి ఎవరికైనా దమ్ముంటే వచ్చి నిరూపించమని చెప్పండి. నేను లక్షిస్తాను. ఇస్తాను. లేదంటే సైలెంట్ గా డిలీట్ చేసి కూర్చోమని చెప్పండి. రెడీనా? ఎందుకన్నా ప్రూఫ్ ఇస్తారా? ఎవరికైనా చూపించుకోండి. ఎవరికైనా చూపించుకోండి. నా కింద 9,000 టీంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, ఆర్మీ ఉన్నారు, సిఆర్పిఎఫ్ ఉన్నారు, అండ్ లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, చదువుకున్న వాళ్ళు, చదువుకున్న మల్లికార్జున సార్ లాగా డిష్ వర్కర్లు ఉన్నారు. చిన్న పనులు చేసుకున్న లాంటి మీలాంటి వాళ్ళు ఉన్నారు. అందరూ ఉన్నారు. A to Z అన్ని కేటగిరీ వాళ్ళు ఉన్నారు. నా సొంత ఫ్యామిలీ నుంచి కూడా నేను ఒక్కడే కాకుండా నా ఓన్ బ్రదర్స్ 2 ఆటో డ్రైవర్లు ఉన్నారు. వాళ్ళు కూడా దీంట్లో డైమండ్ చేస్తున్నాను. ఒకే ఫ్యామిలీలో 3 అన్నదమ్ములు డైమండ్ అవుతున్నాం. నా వైఫ్ కూడా డైమండ్ అవుతుంది. మా వదిన గారు కూడా అంగన్వాడీ కూడా ఆమె కూడా డైమండ్ అవుతుంది. ఇంతమంది ఒకే ఫ్యామిలీ నుంచి మేము అవుతున్నప్పుడు మీరందరూ కాగలరా? అవుతారా లేదా? చేయగలరా లేదా? ఇదే విధంగా అందరికి చూపించుకోండి. చూపిస్తారా? సరే, థ్యాంక్ యూ సో మచ్. ఇంక పెద్ద వీడియో అయితే వాళ్ళకి ఇంకా అర్థం కాదండి. ఈ వీడియో చాలు. ఓకేనా? నమ్ముతారా? సేఫ్ షాప్ అంటే ఏంటో అర్థమైపోయింది. క్లియర్? అర్థమైందా లేదా? సో రైట్. నెక్స్ట్ సేఫ్ షాప్ ఎందుకు